హలో, థ్యాంక్ యూ. ఆ బిల్డింగ్ మీద ఎక్కి అక్కడ నించున్నాడు ఎందుకో మరి ఆ పెద్ద మనిషి. ఈ సన్నటి వీధుల్లోనేమో రామ్ గోపాల్ వరం సినిమా తీయచ్చు కావాలంటే. బాగుంది. బేసిక్గా మన వెజ్ పఫ్ లాగా ఉందండి. జారిపోతూ జారిపోతూ జాగ్రత్తగా ఎక్కుదాం మనం. వావ్, కొంచెం వెళ్తురు వచ్చేసరికి చూడండి. చీకటైనా సరే మీకోసం వెళ్తానులేండి, వెళ్ళి చూపెడతా అంతే. లిటిల్ ఫింగర్ కార్యకలాపాలన్నీ ఈ వీధుల్లోనే షూట్ చేశారు. మాల్టా అనే కంట్రీలో వర్క్ పర్మిట్లు మన ఇండియా వాళ్ళకి ఇస్తారు. అలా ఈజీట వీసా. హలో అందరికీ స్వాగతం అండి ఇంకొక కొత్త వీడియోలోకి. డే 2 ఆఫ్ మాల్టా. లాస్ట్ వీడియోలోనేమో మనం మాల్టా తాలూకా రాజధాని నగరం చూసాం కదా. రాజధాని నగరం అంటే చిన్న ప్రదేశం అనుకోవాలి మన లెక్కలో అయితే. కాకపోతే వీళ్ళు దాన్ని రాజధాని నగరం అంటారు. చెప్పాను కదా, ఇది యూరోపియన్ యూనియన్లో అతి చిన్న రాజధాని కూడా. ఇప్పుడు యాక్చువల్లీ నేనేమో దీని పైన ఉన్నాను, మా హాస్టల్ పైన ఉన్నాను. చూడండి, మాది పెంట్ హౌస్. యాక్చువల్లీ ఆ పెంట్ హౌస్కి ఇక్కడంతా మంచి బ్యూటిఫుల్గా అవుతుంది. ఇవాళ మనం ఏం చేస్తామంటే మీకు మాల్టా గురించి చెప్తానని చూసారా. మాల్టా ఏమో మొత్తం 7 ఐలాండ్స్ ఉంటాయన్నమాట దీంట్లో, చిన్న చిన్నవి. 7లో 4 అన్ఇన్హాబిటెడ్, అంటే మనుషులు ఎవరు ఉండరు. కాకపోతే మిగతా 3లోని మనుషులు ఉంటారు అనమాట. సో మనం లాస్ట్ వీడియోలో చూసిందంతా కూడా మాల్టా అనే ఐలాండ్, అది పెద్ద ఐలాండ్. దాంతోపాటు ఇంకో 2 ఐలాండ్స్ ఉన్నాయన్నమాట, గోజో నెక్స్ట్ ఇది అండ్ కమినో అని. సో ఇవాళ మనం ఆ మిగతా 2 ఐలాండ్స్ని చూడడానికి వెళ్తున్నాం. దాంతోపాటు విభత్సమైన న్యాచురల్ బ్యూటీ ఉంటుంది. సినిమాలు చాలా తీశారు అక్కడ. ఆబ్వియస్లీ మనకు సినిమా పిచ్చి కాబట్టి ఏమైనా అక్కడ సినిమా లొకేషన్లు ఉంటే అవి కూడా చూపెడతాం మీకు. సో అవన్నీ చూద్దాము, లేట్ చేయకుండా లెట్స్ గో. అది నా రూము. అండ్ ఇక ఇక్కడ బేసిక్గా కుర్చీలు, సన్ బెడ్స్ అన్నీ ఉన్నాయి. నేనున్న ఏరియా పేరు ఏంటంటే సెయింట్ జూలియన్స్ బే. అక్కడ చూస్తున్నారు కదా, అదంతా సెయింట్ జూలియన్స్ బే. ఈ చిన్న బేనేమో బలూతా బే అంటారనమాట. ఇక్కడేవో పరుగు పందాలు అయిపోతున్నాయి, అందరూ పరిగెడుతున్నారు. చూసారా అందరూ ఎలా పరిగెడుతున్నారు పరుగు పందాలకి. ఏదో మ్యారథాన్, హాఫ్ మ్యారథాన్ అయ్యి ఉంటుంది. ఈ ఏరియా అంతా ఏంటంటే నైట్ లైఫ్కి ఫేమస్. సో మనం ఇవాళ యాక్చువల్లీ రాత్రి వచ్చి ఒకసారి చూద్దాం ఎందుకు ఫేమస్ ఏమిటి అనేది. మన బ్లాగ్ కూడా ఇక్కడే ఎండ్ చేద్దాం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇప్పుడు ఏంటంటే మీరందరూ ఒకసారి లైక్ వేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ బటన్ ఉంటే హైప్ చేయండి. మీరు అలా చేస్తే మీకేం నష్టం లేదు, కానీ నాకైతే మాత్రం ఉపయోగపడుతుంది. మీకు కూడా నేనేమి స్పామ్ చేయను, ఎక్కువ వీడియోలు పెట్టను, వారానికి ఒక వీడియోయే. కాబట్టి ఆ వీడియో పెట్టగానే మీకు ఒక నోటిఫికేషన్ కూడా వస్తుంది, పక్కన బెల్ ఐకాన్ నొక్కితే. అది మాల్టా మ్యారథాన్ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారు. కాకపోతే మ్యారథాన్ కాదట, 18.6 కిలోమీటర్స్ ఏదో అలాంటి స్పెషల్ మ్యారథాన్. హాఫ్ మ్యారథాన్ కాదు, మ్యారథాన్ కాదు ఇది. కాకపోతే మ్యారథాన్ వాళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారు. దానివల్ల ఇప్పుడు ఏమైందంటే మనకి బస్సులు మూగిస్తారు అక్కడ రోడ్డు. సో మనం నడుచుకొని 1 అరగంట నడవాలి ఇప్పుడు. బై ద వే ఒక్కటి తగ్గింది, కరెక్ట్, ఒక్కటి తగ్గింది. ఒకటి తక్కువైంది. ఒకటి తక్కువైంది. ఆ ఒకటి ఏంటి అనేది లాస్ట్ వరకు చూడండి, చెప్తాను. ఇప్పుడు మనం సలీమా అనే ఏరియాలో ఉన్నామండి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న హార్బర్ లాంటిది ఉంది. ఇక్కడ నుంచే ఈ టూర్స్ ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అవుతాయి. అది ఐలాండ్స్కి. తర్వాత బ్లూ లగూన్ అని ఒకటి ఉంది, దానికి కూడా మనం వెళ్తున్నాము. సో అవన్నీ కూడా ఇక్కడ నుంచే మొదలవుతాయి. ఇక్కడ చూడండి ఎన్ని బోట్లు ఉన్నాయో. దాంతోపాటు హాప్ ఆన్ హాప్ ఆఫ్ కూడా ఉంది. మాల్టాలో ఏంటంటే హాప్ ఆన్ హాప్ ఆఫ్లో ఈ బోట్ రైడ్ కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది అనమాట. ఫెర్రీ రైడ్, ఫెర్రీలో తీసుకెళ్ళి మొత్తం అంతా చూపెడతాడు. ఒకసారి ఎక్కొచ్చు అనమాట మీరు. అలాగే హాప్ ఆన్ హాప్ ఆఫ్ ఎన్నిసార్లైనా ఎక్కొచ్చు. చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఈ బోట్స్ అన్నీ. వీళ్ళందరూ కూడా మనకి ఈ టూర్కి పట్టుకెళ్ళిన వాళ్ళేనమాట. ఇక్కడ ఇలా కూర్చొని అమ్ముతారు కూడా. సో అక్కడ ఏంటంటే దాంట్లో మనం అది తీసుకోవచ్చు, మనకి నచ్చిన టూర్లు. ఏది తక్కువైతే అది, అందరూ ఆల్మోస్ట్ ఒకటే ఐటినరీ. కాకపోతే అది మీకు ఏది తక్కువైతే అది తీసుకోవచ్చు అనమాట. నేనైతే గెట్ యువర్ గైడ్ అనేది ఇంట్లో బుక్ చేసుకున్నా. నేను బుక్ చేసుకున్న దానికి లింక్ పెడతాను మీకు. ఆ లింక్ ద్వారా వెళ్తే మీకు మంచి డీల్ దొరుకుతుంది. దాంతోపాటు టైం అప్పుడప్పుడు ఏంటంటే నాకు డిస్కౌంట్ కోడ్ కూడా ఉంటుంది. డిస్క్రిప్షన్లో చూస్తే ఆ టైంకి అక్కడ డిస్కౌంట్ కోడ్ ఉన్నది అంటే మీరు అది యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అలాంటి టూర్ కాకుండా సొంతంగా వెళ్దాం అనుకుంటే ఇది కూడా చూడండి. ఇదేమో రెగ్యులర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఫెర్రీ. మనం లాస్ట్ వీడియోలో 3 సిటీస్కి వెళ్ళని చూసారు, అలాంటిది. సో అలా మనం ఎక్కడి నుంచి అయినా సరే తీసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. హలో, థ్యాంక్ యూ. ఓకే, మనం బుక్ చేసుకున్నది అయితే ఇది. దీంట్లో వెళ్ళి చూద్దాం. 1 అరగంట సేపు వెయిట్ చేయాలి. అరగంట ముందు వచ్చినా సరే మంచి ప్లేస్ అయితే దొరకలేదు, మధ్యలో దొరికింది. చివరిని అందరూ ఆక్యుపై చేస్తారు.
నిన్న మనం చూసిన వెలెట ఇదొకటండి, ఈ పక్క మనం వెళ్ళింది. అండ్ ఇదేమో 3 సిటీస్. బేసిక్గా పైనుంచి వెళ్ళాం మనం, అక్కడి నుంచి ఇది 3 సిటీస్. మనం ఇందాక పొద్దున్నే మాట్లాడుకున్నాం చూసారా, జూలియన్ బే, అది సెయింట్ జూలియన్ బే బేసిక్గా అక్కడ ఉందన్నమాట. అక్కడి నుంచే మనం పొద్దున్న వచ్చాము. బస్సులు ఇప్పుడు అక్కడ బస్సులు వెళ్తున్నాయి, బస్సులు లేవు కాబట్టి మనమేమో యాక్చువల్లీ నడుచుకొని వచ్చాం అనమాట. అంత దూరం బేసిక్గా ఆ చివరిని ఎక్కడో అక్కడి నుంచి మనం వచ్చాము అన్నమాట. అక్కడంతా కనిపిస్తున్నది కదండి, అదేమో ఇదంతా కూడా ఇప్పుడు మనం వచ్చిన మాల్టా ఐలాండ్ ఇది. అండ్ అక్కడ చూస్తున్నారు కదా, అదేమో ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్తాం, ఇప్పుడు వెళ్ళినాము, అది కమినో ఐలాండ్. అండ్ ఆ వెనకాతలు ఎక్కడో కనిపిస్తున్నది చూసారా, అది యాక్చువల్లీ మనం వెళ్ళాల్సిన ఫస్ట్ గోజో ఐలాండ్ అనమాట. రాగానే ఫస్ట్ ఏంటంటే మొత్తం అంతా నిండిపోయి ఉంది. ఈ గాలి చలి ఉంది చూసారా, దాంతోనేమో ఇంకా జనాలందరూ ఒకటి వికెట్ డౌన్ అయిపోతున్నది అనమాట, కిందకి వెళ్ళిపోయారు. మనం మాత్రం తగ్గం, ఎంత చలి ఉన్నా సరే నేనేమో అది కూడా చిన్న ఫ్లీస్ జాకెట్ వేసుకొచ్చాను. ఇక్కడే ఉంటా, మీకు అన్నీ చూపెడతా. అండ్ ఇక్కడ మొత్తం ఖాళీ అయిపోయింది చూడండి, అందరూ కూడా వెళ్ళిపోయారు లోపలికి గాలి వర్షంతో. ఈ టూర్ తీసుకుంటే ఏంటంటే బస్ టూర్ ఒకటి వస్తుంది. అది వచ్చిందంటే ఇలాంటి మినీ బస్సులు ఉన్నాయి చూసారా, అలాంటి మినీ బస్సులో మనం పట్టుకెళ్తాడు. అది మీరు సెలెక్ట్ చేసుకుంటే అలాంటిది సెలెక్ట్ చేసుకోండి, బెస్ట్. అది బేసిక్గా వాడు ఏంటంటే ఇలాంటి ఒక వ్యూ పాయింట్ దగ్గర ఆపుతాడు, ఆ తర్వాత ఏమో లోపల విక్టోరియాస్ అనే సిటీకి పట్టుకెళ్తాడు అనమాట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, భలే ఉంది. అన్నిటికీ భలే ఉందని అంటాను, ఎందుకంటే భలే ఉందంటే మనం భలే ఉందనే చెప్పాలి కదా ఎన్నిసార్లు అయినా. ఈ ఐలాండ్కి కూడా ఒక రాజధాని ఉందండి, దాని పేరే విక్టోరియా. ఇదే ఇప్పుడు మనం చూస్తున్నది రాజధాని. ఇదంతా ఒక డిఫరెంట్ వైబ్ లాగా ఉంది. అక్కడ మెయిన్ మాల్టాకి దీనికి కొంచెం డిఫరెంట్గా ఉంది ఫస్ట్ లుక్ అయితే. పూర్తిగా చూద్దాం, చూసి ఏదో ఒకటి నిర్ధారిద్దాం. ఆ బిల్డింగ్ మీద ఎక్కి అక్కడ నించున్నాడు ఎందుకో మరి ఆ పెద్ద మనిషి. ఇది పెద్ద బిల్డింగ్ ఉంది, కానీ అక్కడ ఎందుకు నించున్నాడో మరి నాకు తెలియదు. పైకి ఎక్కి ఆ బిల్డింగ్ ఒపేరా హౌస్ అండి. యాక్చువల్లీ నేను ఇటువైపు ఒక దగ్గర చూశాను ఎక్కి నించున్న అతన్ని, ఇటువైపు కూడా ఇంకొక ఎవడో నించున్నాడు. మరి ఇద్దరు ఒపేరాకి సంబంధించిన వాళ్ళు ఎవరో అయ్యి ఉంటారు. పైన ఏమో వీళ్ళ ఫ్లాగ్ కూడా ఉంది, ఈ ఐలాండ్ తాలూకు ఫ్లాగ్. అది కనిపించట్లేదు, పడుకొని ఉంది. ఇది ఊర్లో వాళ్ళ థియేటర్ అండి, చూడండి చిన్నది ఉంది, లోపల పెద్దది ఉంటుంది. ప్లేస్ అవి అవుతాయి ఇక్కడ. మెయిన్ స్ట్రీట్స్ నుంచి లోపలికి వచ్చాను, చూడండి ఇదంతా యాక్చువల్లీ ఒక మంచి మిడిల్ ఈస్ట్ వైబ్ వస్తున్నది. ఈ రంగులు అవి మిడిల్ ఈస్ట్, గ్రీస్ ఇవన్నీ కొంచెం మిక్స్ లాగా. ఈ సన్నటి వీధుల్లోనేమో రామ్ గోపాల్ వర్మ సినిమా తీయచ్చు కావాలంటే. ఇది చూస్తున్నారు కదండి, ఇదేమో సిటాడెల్టా, విక్టోరియా నగరం తాలూకా సిటాడెల్టా. పైకి ఎక్కి చూద్దాం పదండి. ఇక్కడ మ్యూజియంలోకి వెళ్ళాలంటే టికెట్ కొనుక్కోవాలి, మామూలు ఇది దీనికైతే ఫ్రీయే. ఇంకోటండి, హైయెస్ట్ పాయింట్కి వచ్చేసాం ఇక్కడ సిటాడెల్ మీద. చూడండి ఆ కింద నుంచి మనం పైకి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి మొత్తం సిటీ అంతా, గోజో సిటీ అంతా కనిపిస్తున్నది. కానీ చెప్పింది నిజమే, అక్కడ చూసారా అదంతా రంగులు శాండ్ స్టోన్ కలర్లోని. అదంతా కూడా ఏంటంటే ఒక మిడిల్ ఈస్టర్న్ వైబ్ అయితే డెఫినెట్గా వస్తున్నది. సో క్రిస్టియన్ సిటీ విత్ మిడిల్ ఈస్టర్న్ వైబ్ విత్ కొంచెం మిడిల్ ఈస్టర్న్ పేర్లు కూడా ఉన్నాయి. బాగానే వర్షం పడిపోతున్నది మనకి. సో గుడికి బయటకు వచ్చింది. ఇప్పటివరకు ఎండ వచ్చిందండి, సడన్గా వర్షం మొదలైంది. ఎనీవే, ఈ సిటాడెల్ మీదకి వచ్చాం కదా, సో కనుక్కున్నది ఏంటంటే నాకు ఆ మిడిల్ ఈస్టర్న్ వైబ్ ఎందుకు ఉంది అంటే, వీళ్ళని ఎప్పుడో చాలా కాలం కిందట, అంటే ఇప్పుడు 800 to 1000 ఆ టైంలో ఏంటంటే అరబ్బులు రూల్ చేసేట్టు కొన్ని రోజులు. సో అందుకు అరబిక్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. వీళ్ళ భాష కూడా చూసారనుకోండి, ఇటాలియన్ అండ్ అరబిక్ మిక్స్. కాకపోతే రాయడం మాత్రం లాటిన్ లెటర్స్తోనే రాస్తారు. బేసిక్గా రెండింటిని క్రాస్ చేస్తే ఎలాగ ఉంటుందో అది వీళ్ళ భాష అనమాట. వీళ్ళ భాషని మాల్టీస్ భాష అంటారు. చూసారు కదండి, మనకేమో కోటలు ఎక్కడం, కోట గోడల మీద నడవడం బాగా అలవాటు కదా. ఇదిగో ఈ కోట గోడ ఇది, దీని మీద మనం నడుస్తున్నాం అనమాట. ఇక్కడేమో అప్పటి రూయిన్స్ అన్నీ కూడా ఉన్నాయి కొన్ని. నేను హిస్టరీ వదిలినా సరే హిస్టరీ నన్ను వదలట్లేదండి బాబు. వీడియోలోనేమో అసలు హిస్టరీ గురించి చెప్పకూడదు అనుకున్నాను, కానీ తప్పట్లేదు. సిటాడెల్కి వచ్చాము, సో మొత్తం అంతా నేచర్ చూపెడదాం అనుకున్నా ఈ వీడియోలో. కానీ సిటాడెల్ దగ్గరికి వచ్చాం కాబట్టి
మరి హిస్టరీ గురించి చెప్పక తప్పట్లేదు. చిన్నప్పుడు 10th క్లాస్లో హిస్టరీ సివిక్స్లో మార్కులు సరిగ్గా రావట్లేదని హిస్టరీ ఇంకా నేను చదవను అని డిసైడ్ అయ్యాను. కానీ చూడండి, ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 30 ఏళ్ళు దాటింది ఇప్పటికీ కూడా నాకు హిస్టరీ అయితే తప్పట్లేదు. అక్కడ ఇంక విపరీతంగా వర్షం పడిపోతున్నది. సో ఇంకా వచ్చేసాను బయటకు. కానీ మీకు ఇక్కడ లోకల్ ఫుడ్ ఏదో ఒకటి తింటాను అని చెప్పాను చూసారా లాస్ట్ వీడియోలో కుదరలేదు. ఎంత చూసినా సరే పిజ్జా పాస్తా ఇవే ఉన్నాయి. ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళకి ఆల్మోస్ట్ ఇటాలియన్ ఫుడ్ వీళ్ళు తింటారు. కానీ వీళ్ళ స్పెషల్ ఒకటి నేను కనిపెట్టి వెతుక్కుంటూ వర్షంలోనైనా సరే వెతుక్కుంటూ ఎక్కడ దొరుకుతుందో చూసి మరీ వచ్చాను. అదే ఇది. దీన్ని పాస్తీజీ అంటారు. బేసిక్గా ఏంటంటే లోపల పీస్ ఉంటుంది. పీస్ అంటే బఠానీలు లేదా చీజ్ ఏదో ఒకటి ఉంటుంది. నేనేమో పీస్ తీసుకున్నాను. తిని చూద్దాం ఎలాగుంటుందో. బాగుంది. బేసిక్గా మన వెజ్ పఫ్ లాగా ఉందండి. పఫ్ తింటిరా? కొంచెం కారం తక్కువ ఉంది, కానీ మసాలా కారం తీసేస్తే వెజ్ పఫ్ లాగా ఉంది. అది బఠానీలు అంటే డైరెక్ట్ బఠానీలు కాదు, దాన్ని మషీ పీస్ అంటారు. బేసిక్గా దాన్ని ఏమో మ్యాష్ చేసేసి ఆ బఠానీలు ముద్ద వేస్తారు. బాగుంది. మాల్టీస్ వెజ్ పఫ్. అది తినేసి నెక్స్ట్ మనం బస్సులోకి వెళ్ళిపోవడమే. ఇంకేం చూపెట్టేది లేదు, ఏం లేదు. డన్. టూ మచ్ వర్షం, చాలా పెద్ద వర్షం పడుతున్నది. గొడుగున్నా సరే ఏంటంటే నాకు కింద ప్యాంట్ కింద అంతా కూడా తడిచిపోయింది అనవసరంగా. చూడాలి నెక్స్ట్ కొమినో ఐలాండ్కి వెళ్ళినప్పటికీ వర్షం తగ్గుతుందా లేదా ఏంటి అనేది. అక్కడ బ్లూ లాగూన్ ఉంటుంది, అక్కడ వర్షం పడితే మాత్రం దారుణంగా ఉంటుంది. మమ్మల్ని పికప్ చేసుకోవడానికి వస్తున్నదండి ఇందాక మనం ఎక్కిన క్రూజ్. ఇది బస్సులు బేసిక్గా మినీ బస్సులన్నీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ దింపేస్తారు మనని. అంటే ఇక్కడి నుంచే పికప్ చేసుకున్నాడు, ఇక్కడ దింపేస్తారు. ఇక ఈ పెద్ద క్రూజ్ చూసారా, ఇది పబ్లిక్ క్రూజ్ అనమాట. ఇప్పుడు బేసిక్గా మనం అక్కడి నుంచి మాల్టా ఐలాండ్ నుంచి ఇక్కడ రావాలి అంటే దాంట్లోనైనా బుక్ చేసుకొని రావచ్చు మనం. క్యాప్టెన్ ఇక్కడి నుంచే లోపల నుంచి అంతా షిప్ని కంట్రోల్ చేస్తాడు అనమాట. లోపల కంట్రోలర్స్ అన్నీ ఉన్నాయి చూడండి. First stop in Gozo. We are now leaving Kinjal Harbour and proceeding to the island of Comino, where we shall stop at the famous Blue Lagoon. From here to the Blue Lagoon, we will take around 5 minutes. వచ్చేసామండి బ్లూ లగూన్కి. అదిగో చూసారు ఎలాగుందో. వర్షంలోని బ్లూ లగూన్కి వచ్చాము. దారుణం అంటే దారుణం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇప్పుడే ఎంత బాగుందంటే అసలు బేసిక్గా బ్లూ లైట్ ఎలాగొస్తుందో తెలుసా మీకు? సన్ తాలూకు రిఫ్లెక్షన్ వల్ల వస్తుంది అన్నమాట. కింద ఏమో సిలికా ఉంటుంది, ఆ సిలికా ఏమో సన్ని రిఫ్లెక్ట్ వైట్గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే బ్లూ లైట్ పైకి వస్తుంది. బ్లూ షార్ట్ వేవ్ లెంగ్త్ కాబట్టి బ్లూ ఎక్కువగా అనిపిస్తుంది అనమాట. అది సైన్స్. సమ్మర్లో వస్తే ఏంటంటే ఇదంతా కూడా స్విమ్మింగ్ చేస్తూ ఉంటారనమాట. స్విమ్మింగ్, స్నార్క్లింగ్ అలాగా. అదేమో ఇందాక మనం వెళ్ళిన గోజో ఐలాండ్. అక్కడి నుంచి ఇక్కడికి 5 నిమిషాలు. అద్భుతంగా చూపెడదాం అనుకున్నాను. దారుణం భయ్యా. ఆ కొండ పైకి ఎక్కితే బాగుంటుంది అన్నారు. జారిపోతూ జాగ్రత్తగా ఎక్కుదాం మనం, ఏం పర్వాలేదు. పైనుంచి ఏమైనా బాగా కనిపిస్తుందేమో చూద్దాం. కరెక్టేనండి, ఇటువైపు వస్తే ఇంకా బాగుంటుంది. నిజంగానే బాగుంది. యాక్చువల్లీ ఆ బ్లూ లగూన్ అనేది మీకు అక్కడ కనిపిస్తున్నదా, అక్కడ ఆ కొండ వెనకాతలు కొంచెం షిప్ తాలూకా పైన ఇది కనిపిస్తున్నది, అది మనం వచ్చింది. అక్కడి నుంచి నేను ఆ కొండ వెనకాతల నుంచి అదంతా ఎక్కి మళ్ళీ ఇటువైపు నుంచి ఇలా దిగాను అనమాట. దిగితే చూడండి ఇక్కడ నుంచి ఆ బ్లూ ఇది ఎంత క్లియర్గా కనిపిస్తున్నదో. బేసిక్గా ఇదంతా బ్లూగా ఉంది, ఆ లోపలికి కూడా ఉంటుంది ఆబ్వియస్లీ. కానీ ఇటు చూడండి, చూసారా ఈ వ్యూ. ఇటువైపు మనకేంటంటే ఇలాంటి చిన్న ఇవి ఉన్నాయి. వాటిని ఏమంటారు, ఐలాండ్స్ అనాలా, రాళ్ళు అనాలో, ఏమనాలో. ఈ లోపల నుంచి చూడండి ఎంత బాగుందో. వర్షం పడిపోతున్నది, మనదేమో వాటర్ ప్రూఫ్ కాదు. వావ్, అమేజింగ్ కదండి. ఎక్సలెంట్, వండర్ఫుల్. రాళ్ళల్లో ఇసకల్లో రాశాను ఇద్దరి పేర్లు. ఎవరి పేర్లు ఇక్కడ రాయలేదు, కానీ ఇక్కడ చెత్త చేయడం ఎందుకని రాళ్ళల్లో నడుచుకొని వెళ్ళిపోదాం. బాబాయ్ జారిపోతున్నాను. కొంచెం ఎండ బయటకు వచ్చిందండి. అక్కడ ఆ చివర్లో చూసారా కొంచెం బాగానే ఎండ అక్కడెక్కడో ఉంది. అక్కడ అది
అక్కడ ఎండ్ ఉంది, కానీ కొంచెం సూర్యుడు కొంచెం ఆ వెలుగు బయటకు వచ్చేసరికి చూడండి ఆ బ్లూనెస్ పెరిగింది. మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ నా కళ్ళకైతే మాత్రం బ్లూనెస్ పెరిగింది. ఈ మాల్టా కింద చెప్పాను కదండి, మాల్టీస్ భాషతో పాటు ఇంగ్లీష్ కూడా వీళ్ళ అఫీషియల్ లాంగ్వేజ్ కాబట్టి ఎక్కడైనా సరే అందరికీ ఇంగ్లీష్ అర్థమవుతుంది. సో ఇంగ్లీష్తో అయితే ఏ బాధ లేదు. ఈ మూడోది ఇప్పుడు మనం ఉన్నది కమినో ఐలాండ్ అనమాట. కమినో ఐలాండ్ యాక్చువల్లీ ఇన్హాబిటెడ్ అయినా సరే పర్మనెంట్గా ఉండేది కేవలం ఒక ఫ్యామిలీ అంట. మిగతాదంతా హోటల్ ఉంది, ఇలాంటివన్నీ టూరిస్టుల కోసం సెటప్ అంతే. వీళ్ళ పాపులేషన్ వచ్చి 6 లక్షల కన్నా తక్కువ, 5,75,000 అంతే. సో చిన్న ఇది వీళ్ళ సంవత్సరం మొత్తం మీద చూసుకుంటే వీళ్ళ పాపులేషన్ కంటే టూరిస్టులే ఎక్కువ. అండ్ ఒక్కటి తగ్గింది అని పొద్దున్న చెప్పాను చూసారా, ఎస్ ఒక్కటి తగ్గింది. అది ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను, కానీ మేబీ 2 తగ్గుతాయేమో. వీళ్ళ కరెన్సీ వచ్చేసి యూరోపియన్ యూనియన్లోనే ఉన్నారు, సో ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగానే ఉంటుంది, కాకపోతే టైం మాత్రం చాలా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే బస్సుల కోసం చాలాసేపు వెయిట్ చేస్తూ ఉండాలి. అలాగని పోనీ కార్ రెంట్ తీసుకుందామంటే ట్రాఫిక్ అసలు విపరీతంగా ఉంటుంది, అండ్ పార్కింగ్ దొరకడం చాలా కష్టం. సో ఏం చేసుకున్నా సరే మీకు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అనుకున్న దానికన్నా ఎక్కువ సమయం కేటాయించుకోవాలి. కార్ అయితే కన్వీనియన్స్ ఉంటుంది, అండ్ డ్రైవింగ్ ఏమో యూకే లాగా ఇండియా లాగా లెఫ్ట్ సైడ్ డ్రైవింగ్, సో ఏ బాధ లేదు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి మీకు కాంటాక్ట్లెస్ వాడుకుంటే 2 గంటలకి 2 యూరోలు ఎంతో, అదే 12 ట్రిప్పులకి కలిపి కొనుక్కుంటే చాలా తక్కువ అవుతుంది. కొంచెం వెళ్తురు వచ్చేసరికి చూడండి, ఇందాకలేమో ఇదంతా ఇలా లేదు, ఇక్కడ నుంచే వెళ్ళాను. ఇప్పుడు చూడండి భలే ఉంది, క్లియర్ వాటర్స్, ప్రాపర్ క్లియర్ వాటర్స్. చూడండి అక్కడ కింద రాళ్ళు కూడా ఎలా కనిపిస్తున్నాయో, అండ్ ఆ బ్లూగా చూడండి, బ్యూటిఫుల్ 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 బ్యూటిఫుల్. ఇంకో 5 నిమిషాల్లో మనం వెళ్ళిపోవాలి, కానీ వర్షం అయితే తగ్గలే. చూడండి అబ్బబ్బబ్బబ్బా వెనకట్లా నేను అలా కొడుతూనే ఉంటాను, అబ్బబ్బబ్బబ్బా భలే ఉంది అంటూనే ఉంటాను, ఎందుకంటే అది నిజంగానే అంత బాగుంది. ఇక్కడ నుంచి అది గోజో ఐలాండ్ అక్కడ ఉంది చూసారా, ఆ వెనకాతల నుంచి అలా వెళ్ళారనుకోండి, ఆ రెండో వైపు ఏమో ఒక అజ్యూర్ విండో అని ఒకటి ఉండేది, అదేమో పడిపోయింది, 2017లో పడిపోయింది. ఒకవేళ కానీ అది పడిపోకపోయి ఉంటే అది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ స్పాట్ అనమాట. అంటే అక్కడే ఇదేంటది గేమ్ ఆఫ్ థ్రోన్స్ షూటింగ్ కూడా చేశారనమాట. ఆ గేమ్ ఆఫ్ థ్రోన్స్ షూటింగ్ వల్లే పడిపోయింది అని కొంతమంది ఇక్కడ దాని షూటింగ్లన్నీ ఆపేయాలి అంటారనమాట. అండ్ గేమ్ ఆఫ్ థ్రోన్స్ షూటింగ్ ఇక్కడ దీంట్లో కూడా ఇంకో దగ్గర అయ్యింది. అక్కడికి టైం ఉంటే వెళ్దాం, చీకటి అయినా సరే మీకోసం వెళ్తానండి, వెళ్ళి చూపెడతా అంతే. చీకటి అయిపోతుంది తెలుసు, కానీ చూపెడతా. లోవర్ లెవెల్ నుంచి అంటే బేసిక్గా కింద నుంచి వ్యూ, పైనుంచి ఇప్పటి వరకు చూసాం కదా, ఒకసారి కింద నుంచి కూడా చూసేయండి వెళ్ళే లోపల. ఇదిగో మనమేమో ఆ కొండంతా ఎక్కి ఇక్కడ నుంచి కనిపించట్లేదు, కానీ చాలా పెద్ద కొండ ఎక్కి ఇప్పుడు ఇక్కడికి వచ్చామన్నమాట. మనం ఇక్కడ రబత్ అనే ఏరియాలో మదీనా అనే ప్లేస్కి వచ్చాం మనం. మదీనా అంటే తెలుసు కదండి, బేసిక్గా అరబిక్లో మదీనా అంటే సిటీ అని, కాబట్టి ఇక్కడ ప్రతి ఊర్లోని ఇప్పుడు మొరాకో కానీ ఇలాంటి చాలా ఊర్లలో మదీనాలు ఉంటాయి. బేసిక్గా సిటీ అని అర్థం అనమాట. సిటీ లోపల సిటీ, పాత సిటీని మదీనా అంటారు. ఇక్కడ కూడా అలాగే మదీనా అని ఉంది. మనం లోపలికి వెళ్ళి చూద్దామా. మదీనా అరబిక్ అయినా సరే ఈ మదీనాలో ఏంటంటే చర్చ్లే ఉన్నాయని. ఇది సెయింట్ పాల్ స్క్వేర్, అండ్ ఆ ముందు ఉన్నదేమో సెయింట్ పాల్స్ చర్చ్. ఈ వీధులు చూడండి, నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే ఎస్పెషల్లీ ఈ పర్టికులర్ వీధులకి, మీకు గేమ్ ఆఫ్ థ్రోన్స్ తెలుసు కదా సిరీస్, గేమ్ ఆఫ్ థ్రోన్స్లో సీజన్ 1లోని చాలా సీన్లు ఇలాంటి వీధుల్లోనే షూట్ చేశారు. ఎవ్వరూ లేని ప్లేస్కి అందుకే వచ్చాను నేను. లిటిల్ ఫింగర్ తెలుసు కదా మీకు, గేమ్ ఆఫ్ థ్రోన్స్లో లిటిల్ ఫింగర్ కార్యకలాపాలన్నీ ఈ వీధుల్లోనే షూట్ చేశారు. ఇప్పుడు ఈ వీధులు చూడండి, పూలకొండలో ఉన్న వీధులు. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు పబ్లియస్ చర్చ్లో అని ఒక పాట తీశారని చెప్పాను చూసారా, నిన్నగాక మొన్న వచ్చి తమిళ వర్షన్. బేసిక్గా అక్కడ ఓన్లీ ఒక చిన్న ఇది బిట్, మిగతాదంతా ఈ మదీనాలోనే తీశారనమాట. ఓన్లీ ఆ 2 చెప్పాను, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనేది, కాకపోతే చాలా సినిమాలు తీశారు ఇక్కడ. ఇక్కడ మామూలుగా ఇలా తిరుగుతుంటే తెలుగు వినిపించింది అన్నమాట. ఎవరా ఏంటా అని చూస్తే అడిగారు ఇతన్ని, మీ పేరు? భాస్కర్. ఇతను యాక్చువల్లీ ఇక్కడే పని చేస్తారనమాట. ఐస్ క్రీమ్ షాప్ ఉంది, చూపెడతాం మీకు, తర్వాత ఐస్ క్రీమ్ కూడా కొనుక్కుందాం మనం. నేను సర్ప్రైజ్ అయ్యాను, లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను కదా చాలామంది ఇండియన్స్ ఉన్నారు, తెలుగు వాళ్ళు, మలయాళం వాళ్ళు చాలామంది అని. సో ఇతన్ని అడుగుదాం మనం, అసలు ఇంతమంది ఎందుకున్నారు ఏంటి అని. ఇక్కడ మలయాళీ తెలుగు ఉండడానికి కారణం ఏంటంటే, మాల్టా అనే కంట్రీలో వర్క్ పర్మిట్లు మన ఇండియా వాళ్ళకి ఇస్తారు, కాబట్టి వేరే కంట్రీలో ఇట్లా స్కోప్ డైరెక్ట్ వర్క్ పర్మిట్ ఇవ్వరు. మాల్టా ఒక కంట్రీ మాత్రమే డైరెక్ట్ వర్క్ పర్మిట్ ఇస్తుంది. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే, మాల్టా, యూకే, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా లాగా ఇంగ్లీష్ మాట్లాడతారు. ఇప్పుడు అదే యూరోప్లో వేరే కంట్రీ ఉందనుకో, ఇటలీ, జర్మనీ,
వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ రావాలి. ఇటలీ, జర్మనీ లేదంటే ఫ్రాన్స్లో అట్లా స్పానిష్ అట్లా లోకల్ లాంగ్వేజ్ రావాలి. సో కాబట్టి మన ఈ మాల్టాలో అలాంటి ప్రాబ్లం ఏం లేదు. కాబట్టి చాలామంది తెలుగు వాళ్ళు అయినా సరే వేరే కంట్రీ వేరే స్టేట్ వాళ్ళు మాల్టాని చూస్ చేసుకుంటారు. ఈ బస్ డ్రైవర్లు కూడా ఇక్కడ అంతా మన వాళ్ళే ఉన్నారు. ఇందాక మాట్లాడాను నేను ఒక అతనితో. బస్ డ్రైవర్లు అయినా క్యాబ్ డ్రైవర్లు అయినా ఖచ్చితంగా అంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది వర్కర్స్ మాల్టాలో మన వాళ్ళే, ఇండియా వాళ్ళు. ఇక ఒక 10-20% నేపాలీ వాళ్ళు ఉంటారు. లైఫ్ జనరల్ గా బాగానే ఉంటుంది ఇక్కడ. బాగానే ఉంటుంది. వెదర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చుట్టుపక్కల కంట్రీలలో ఎలా అంటే స్నో పడుతుంది, నేను అందుకే కదా వచ్చా. స్నో పడుతుంది, కానీ ఈ మాల్టాలో స్నో పడది. వెదర్ కూడా సేమ్ ఇండియా వెదర్ లానే ఉంటుంది. సమ్మర్ 40 degrees ఏం దాటదు. ఈ వింటర్లో కూడా మ్యాక్సిమం 10 దాటదు. రేర్గా 8 అట్లా అవుతుంది, 9-8. ఇక వేరే కంట్రీ అయితే మీకు తెలిసిందే మైనస్లోకి వెళ్తుంది. షాప్ వచ్చేసి ప్యూర్ దిలాతే, అదే మదీనా గురించి మీకు ఆల్రెడీ చెప్తున్నాను కాబట్టి ఇక్కడ ఇది ఆబ్వియస్లీ చూసారు కదా, సూపర్ టెంప్టింగ్గా ఉంది. మనం ఏదో ఒకటి తిందాము. ఇక్కడ ఏ ఫ్లేవర్ బెస్ట్ అంటారు? మన ఇండియన్ వాళ్ళకైతే మ్యాంగో సూపర్ బెస్ట్. సో బేసిక్గా వేరే వాళ్ళు వస్తే పిస్తాచియో, మన వాళ్ళు వస్తే మ్యాంగో. సో ఆబ్వియస్లీ మన రికమెండేషన్ ఏదైతే మనం అదే తీసుకుందాం. ఓ మ్యాంగో అన్న. సో మన ఇండియన్ మ్యాంగో అవునా? చాలా బాగుంది, నిజంగా బాగుంది. అంటే వీడియో అని కాదు కానీ నిజంగా బాగుంది. అదే చెప్తున్నా, ఇండియా వాళ్ళకైతే మ్యాంగో, వేరే వాళ్ళకైతే మీ ఫేవరెట్ ఏదంటే పిస్తాచో అని చెప్తాం. అవునా? ఇండియా వాళ్ళకి ఏంటంటే మన మ్యాంగో, బంగినపల్లి మ్యాంగో టేస్ట్ తెలుసు కదా, అవును. అందుకోసం మ్యాంగో ఉంది. ఇక్కడికి రావడం వల్ల ఈ కొత్త విషయం తెలిసిందండి. భారతీయులకి ఇక్కడ చాలా వీసా. ఈజీ అంటే ఈజీ కాదు, చాలా లుక్రేటివ్. చాలా మంచి జాబ్స్ ఉన్నాయి, చాలా జాబ్స్ ఉన్నాయి. డ్రైవర్లు, వీళ్ళు, షాప్లోని వర్కర్స్, వీళ్ళందరూ కూడా భారతదేశం వాళ్ళు చాలామంది ఉన్నారనమాట. మలయాళం వాళ్ళు, తెలుగు వాళ్ళు, ఇలా చాలామంది ఉన్నారు భారతీయులు. అతను చెప్తున్నాడు కదా, బేసిక్గా ఏంటంటే వీసాకి 1 లక్ష to 1.5 లక్ష ఖర్చు అవుతుంది. కాకపోతే వెల్ వర్త్ అని చెప్తున్నాడు. లివింగ్ స్టాండర్డ్స్ అవి చాలా బాగుంటాయి, చీప్, అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది. అంటే ఇప్పుడు చాలామంది చూడండి మిడిల్ ఈస్ట్ అక్కడికి వెళ్తుంటారు, అక్కడికన్నా ఇక్కడ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది. వెదర్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి అని చెప్తున్నాడు అతను. అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మాల్టాలోని ఇండియన్స్ ఉంటారు అని. అడుగున మన వాళ్ళే. ఇక్కడికైతే 1.5 అంటే బేసిక్గా వీసా తక్కువే, కాకపోతే టెస్ట్లు, ఎగ్జామ్స్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయట. ఇంగ్లీష్ ప్రాపర్గా రావాలి, బేసిక్ ఇంగ్లీష్ అలా. మెయిన్గా ఏంటంటే హాస్పిటాలిటీ సెక్టర్, తర్వాత సెక్యూరిటీ ఇవన్నీ ఏంటంటే ఫుల్ డామినేషన్ ఉందే. ఓకే, వచ్చేసామండి మళ్ళీ పొద్దున్న బయలుదేరిన చోటికి బలుత్తా బే. అక్కడ చూస్తున్నారు కదా, అవన్నీ రెస్టారెంట్స్, బార్సే అసలు. అందుకే ఈ ఏరియా అంతా ఏంటంటే నైట్ లైఫ్ ఫేమస్ అంటారు. రెస్టారెంట్లు, బార్లు అన్నీ ఉన్నాయి, మొత్తం ఫుల్ రోడ్ అంతా అదే. బాగుంది. మనమైతే ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి, ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయింది. మన ఫ్లైట్ ఏమో రాత్రి 10:30కి అనమాట. 10:30కి ఇక్కడ నుంచి బుడాపెస్ట్ నుంచి లండన్. మీకు ఒక్కటి తక్కువైంది అన్నాను చూసారా? ఆ ఒకటి ఏమిటంటే రోజు యాక్చువల్లీ ఈవెన్చువల్లీ వాళ్ళు వర్షం వల్ల ఏంటంటే 2 తక్కువైంది. ఇక్కడ చాలా ప్లేసెస్ మనం చూడలేదు, అవన్నీ చూసుంటే ఇంకా బాగుండేది అనమాట. సో ఇంకొక 1.5 day ఉంటే ఇంకా మంచి ప్లేస్లు అన్నీ చూడొచ్చు. మెయిన్గా ఏంటంటే పాపాయ్ విలేజ్ అని ఒకటి ఉంది. అది ఒకప్పుడు సెట్లా తయారు చేసేట, తర్వాత ఏమో అది విలేజ్ లాగా ఉండిపోయింది అనమాట. సో దానికి వెళ్ళుంటే బాగుండేది. ఎనీవే కుదరలేదు. అలాగే ఇంకా చాలా 3-4 ప్లేస్లు ఉన్నాయి. బ్లూ లగూన్ వెళ్ళాను చూసారా, అలాంటి బ్లూ లగూన్ లాగే రోడ్డు దాటాలి. బ్లూ లగూన్ లాగే ఇంకోటి ఉంది, ఇంకా యాక్చువల్లీ 2-3 ఉన్నాయి. అవి కూడా చూసుంటే బాగుండేది. మనకి ఎనీవే టైం లేదు, సో అందుకు ఆ ఒక్కటి తక్కువైంది. ఇప్పుడు 1.5 తక్కువైపోయింది అనమాట వర్షం వల్ల. మరి అలాంటప్పుడు ఇంకో రోజు ఉండొచ్చు కదా అంటారేమో. ఉండొచ్చు, కాకపోతే నేనేంటంటే ఇవాళ బయలుదేరుతున్నాను కదా, రేపు పొద్దున్నకి వెళ్తాను. ఎల్లుండి మళ్ళీ నేను జార్దాన్ వెళ్ళిపోతున్నాను. జార్దాన్ కానీ మీకు నెక్స్ట్ వీడియోస్ అక్కడి నుంచే వస్తాయన్నమాట. అక్కడ ప్రపంచపు 7 వింతల్లో ఒకటి ఉంది, పెట్రా అని, అది చూపెడతాను. ఎనీవే అవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తా, ఇప్పుడు చెప్పకూడదు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తాం. అప్పటి వరకు